ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన వారికి ప్రత్యేక అభివందనాలు. అదేవిధంగా అనేకులకు ఈ మెసేజ్ని విని ఫార్వర్డ్ చేస్తున్న నా ప్రియ అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, దేవుని పిల్లలైన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. ప్రతిరోజు నా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవుడు మీ అక్కరత తీర్చును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథం మనం 100 సార్లు చదవచ్చు, 200 సార్లు చదవచ్చు, కొంతమంది ఇంకెక్కువ చదవచ్చాము, నాకు తెలియదు. కానీ నా పయనం ఎలా ఉండిద్దంటే ఆత్మీయ జీవితంలో ఒక అధ్యాయము లేక ఒక భాగం ఏదన్నా అట్లా చదువుతూ ఉన్నప్పుడు ఒక పాయింట్ దగ్గర ఆగిపోతే ఇక దాని మీదే మనసంతా పడిద్ది. ఇంకా అసలు దాన్ని లోతుగా అధ్యాయం చేసే అంతవరకు బహుశా టెలికాస్ట్ జరుగుతుంది. ఈ యొక్క వింటున్న మీకు పరిపూర్ణంగా నేను చెప్పలేకపోవచ్చేమో, కానీ ఆత్మానుసారంగా నా మదిలో నాకు మాత్రం అది స్టోర్ అయి ఉండిద్ది. కొన్ని సందర్భాల్లో అది ఓపెన్ మీటింగ్స్లో బాగా ఓపెన్ అవుతుంది అది. సో ఎందుకంటే టెలికాస్ట్ జరిగేటప్పుడు ఒక లిమిటేషన్లో వాయిస్ ఇవ్వాలి కాబట్టి ఆ లిమిటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన రోమా పత్రిక ప్రారంభ వచనాలు కొద్దిగా చదువుదాం. జ్ఞానం ఉన్న వాళ్ళు చిన్నగా చదవండి, చక్కగా చదవండి, అర్థమయ్యే పరిభాషలో చదవండి. చూడండి, 1:1 రోమా పత్రిక 1వ అధ్యాయములో ప్రారంభ వచనాలు చదువుదాం. యేసుక్రీస్తు, చెప్పాలి మళ్ళీ ఒకసారి ఆ మాట అందరూ, రైట్. తర్వాత చాలు. ఇక్కడ నేను మీ నోటి ద్వారా ఒక పదం పలికించాను. మరొకసారి ఆ ప్రారంభ పదం చదవండి ఒకసారి. చాలు. ఎవరంటేనా? ఎవరికి దాసుడు? నువ్వెవరికి దాసుడివి? నిజమా? నిజంగా మనం దేవునికి దాసులమా? దేవునికి దాసులమా? పాపానికి దాసులమా? వ్యసనాలకు దాసులమా? వ్యసనాక్రాంతులమైన వ్యక్తులకు దాసులమా? దేనికి దాసులమైపోయాం మనం? శరీర క్రియలను నెరవేర్చుకోవడానికి పరుగులెత్తుతున్న పాదాలు మనయగా ఉన్నాయా? పరిశుద్ధుల లెక్కలో చేర్చబడిన గుంపులో మనం పరిగెడటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులమా మనం? అపోస్తలుడైన పౌలు సంఘానికి చక్కగా రాస్తున్నాడు, నేను క్రీస్తుకు మాత్రమే దాసుడును. ప్రధాన యాజకులకు ఒకప్పుడు దాసుడుగున్నా, అధికారానికి దాసుడుగున్నా, డబ్బుకు దాసుగా ఉన్నా, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని పేరు ప్రఖ్యాతుల కొరకు పరుగులెత్తే ఒక దాసుడుగా మారిపోయా. అంటే లోకానికి దాసుడు అయిపోయా. కానీ ఆయన అంటున్నాడు తెలిసి, ఇప్పుడు సంఘానికి ఏం రాస్తున్నాడు తెలిసి, ఇప్పుడు సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు తెలిసి, ఇప్పుడు నేను యేసు క్రీస్తుకి దాసుడను. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు. ఈరోజు నేను చెప్తున్న సందేశాన్ని జాగ్రత్తగా వినాలి. 5 మాటలు చెప్తా. ఈ చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయండి? 5 వేలు ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మీరు కూడా కరెక్ట్గా ఉన్నాయా? 1, 2, లెక్కేసుకోండి, 3, 4, 5. దాసుడైన వాడిలో 5 క్వాలిఫికేషన్స్ ఉంటాయి. దాసుడైన వాడు 5 రకాల పనుల్లో నిమగ్నమై ఉంటాడు. ఆ దాసుడు ఎలా ఉంటాడు? పేతురు రాసిన పత్రికలో కూడా క్రైస్తవులందరికీ కూడా, అంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి క్రీస్తుకు దాసులైన సకల లోక పరిశుద్ధులందరికీ లేఖ రాస్తూ యేసుక్రీస్తు దాసుడను అంటాడు. ఆయన కూడా యూదా పత్రిక రాసిన యూదా కూడా అంటాడు, యేసుక్రీస్తు దాసుడను. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ఒక పేజీ వెనక్కి తిప్పితే ఉండిద్ది. మొదటి అధ్యాయం ఒక అధ్యాయమే ఉండిద్ది. అదంతా కూడా ఆ మొదటి అధ్యాయంలో ఉన్న అధ్యాయంలో మొదటి వాడు చదవండి ఒకసారి. ఏమి రాశాడండి?
ఈయన ఏం రాయాలి ముందు? యాకోబు సహోదరుడైన యూదా అన్నాడా? యేసుకు దాసుడే తర్వాతగా. అన్నైనా సరే తర్వాత, తమ్ముడైన తర్వాత, అమ్మైన తర్వాత, అక్కైన, చెల్లైన, తండ్రి అయిన ఎవరైనా సరే నా క్రీస్తు తర్వాతే అని భావించాడు. నువ్వేం భావిస్తున్నావు? నీ గుణాలు ఎలా ఉన్నాయి? నువ్వు నడుస్తున్న నడవడ ఎలా ఉంది? నువ్వు పోతున్న పోకడ ఎలా ఉందో తెలుసా? క్రీస్తు కాదు నువ్వు దాసుడుగా ఉంది, దాసురాలుగా ఉంది. ప్రియా దేవుని పిల్లరా, మీరొక్కసారి మీ కళ్ళలా మూసుకొని, నేను నిజంగా దాసురాలుగున్నానా? దాసత్వం దేవునికి దాసుడుగున్నానా? పాపానికి దాసుడుగున్నానా? లోకానికి దాసుడుగున్నానా? లోకానికి దాసురాలుగా నేనున్నానా? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అసలు యేసుక్రీస్తు దాసులైన అనబడిన వారు, పిలువబడిన వారు ఎలా ఉంటారు? చెప్పుకునేవారు ఎలా ఉంటారు? నేను చెప్పే 5 పాయింట్ చెప్తా వాళ్ళ గురించి. అది చక్కగా లేఖనంలో రాయబడినవి కూడా వివరిస్తా. అసలు దాసుడు అవ్వడం వల్ల ఉపయోగాలు, మనకు ఉపయోగం లేకుండా ఏ పని చేయం కదా. మనం ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలంటే ఏదో ఒక ఉపయోగం ఉండాలా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సేవకులైతే సేవకులు కూడా చాలా మంది ఒక చోట ప్రార్థన చేయడానికి వెళ్ళాలంటే కానుక లేకుండా, సరైన ఫుడ్ లేకుండా వెళ్ళరు. నీచమైన బ్రతుకు, కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు అంట. నేనైతే నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ, అంటే నేను మొదట నువ్వు దేవుడికి దాసుడై ఉండు, అవన్నీ కూడా నీ దగ్గరకు నడుచుకుంటూ వస్తాయి. దేవుడికి దాసుడైన వాడి దగ్గరికి అవే వాటంతటికి అవే నడుచుకుంటూ వస్తాయి. పిలిచిన వాడికి తెలియదా నీ ఆకలి? మేము అలమటించాం ఒకప్పుడు సేవలో. మేము పిల్లలకు అన్నం కూడా పెట్టుకోలేని పరిస్థితిలో జీవించాం. మేము మా వైపు మా అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా కనీసం కన్నెత్తి కూడా చూడాల. ఉదయం నేను పరిచర్యకి వెళ్ళి వస్తే అంత అన్నం పెడితే ఆ అన్నం నేను తింటూ లాస్ట్ ముద్దల్లో నేను అన్నా, నువ్వు తిన్నావా అని. నేను అన్నం తిని 2 రోజులు అవుతుందంది. మరి పిల్లలకేం పెట్టామ్మా అన్న. సద్దన్నం పెడితే ఊసారయ్యా వాళ్ళు, వాసన వచ్చి అంది. మరి ఇది ఎక్కడిది అని అంటే, ఆ డ్రమ్ములో, బియ్యపు డ్రమ్ములో ఆఖరి గింజలు ఊడ్చి నీకు వండి పెట్టాను అంది. బిడ్లారా, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నేను ఆ రోజు దేవునితో ఒకే ఒక నిబంధన చేసుకున్నా. ఎవరి దగ్గర భిక్షం ఎత్తడానికి వెళ్ళలేదు నేను. నన్ను ఎవరు పిలిచారో నేను ఎవరికి దాసుడయ్యానో, దాసుడిగా పిలుచుకుంది ఎవరు? ఆయన దగ్గరికే వెళ్ళా అడగడానికి. ఒంటరిగా వెళ్ళాను. ఒక డొక్కు స్కూటర్ ఉంది నాకు. ఆ స్కూటర్ వేసుకొని పొలాల్లోకి వెళ్ళా. చాలా లాంగ్. నేను ఏకాంత ప్రార్థనకి వెళ్ళాలంటే చుట్టూ తేరి చూస్తా, ఎవరు ఉన్నారా లేరా అని. ఎవరు లేకపోతేనే అంగలారుస్తా. నా అంగలార్పు దేవునికి తప్ప ఏ మనుషుడికి వినపడకూడదు. ఈరోజు చిన్న సంఘమైనా, చిన్న పరిచర్య అయినా, పరిచర్య పెద్దదే, చిన్న సంఘమైనా దేవుడు ఇచ్చిన పరిచర్యలో ఆయా దేశాల్లో వాడబడుతున్నామంటే ప్రధాన కారణం దేవునికి దాసులై ఉండుట వల్లనే. ప్రధాన కారణం ఆ రోజు చేసిన పరిచర్య. వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకటే అన్నాడు, అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళి ఫలానా వల్ల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి, వెళ్ళాను. నేనన్నా, తండ్రి మరి అంత దూరం నేను వెళ్ళాలంటే ఈ బండిలో పెట్రోల్ కూడా లేదు. ఆ రోజు 24 రూపాయలు లీటర్ పెట్రోల్. ఆ పెట్రోల్ కూడా లేదు. నా పరిస్థితి ఏంటి అని అంటే, నువ్వు వెళ్ళు అన్నాడు. బండి అక్కడ ఆగిపోయిందంటే అదంతా నువ్వే చూసుకోవాలి, నాకు సంబంధం లేదు. నువ్వు తెలమంటే వెళ్తానన్నా. వెళ్ళమన్నాడు. వెళ్ళు అని గద్దించాడు. వెళ్ళాను. నేను స్కూటర్ అట్లా ఆపాను. మన దగ్గరలోని వాళ్ళ ఇల్లు కూడా. స్కూటర్ ఆపాను. వాళ్ళు ఈ రోజుకి నేనంటే ప్రేమగా ఉంటారు. ఇటు రోడ్డును వెళ్తున్నా నా దగ్గరకు వస్తారు. ఆ సంఘంలో నేను పనిచేసినప్పుడు నేను ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు బండి అట్లా ఆపాను. ఆపగానే, అయ్యగారు మీకోసం ఎదురు చూస్తున్నావు, రండి అని చెప్పి లోనకి తీసుకెళ్ళి నా చేత ప్రార్థన చేయించుకొని ఒక 5 కిలోల రైస్ ఇచ్చారండి. 100 రూపాయలు ఇచ్చారు కానుక. 5 కిలోల రైస్ 100 రూపాయలు. ఇక స్కూటర్ మీద వాళ్ళే పెట్టారు. వెళ్ళబోతుంటే ఇంకొక ఆమె వచ్చింది, అయ్యగారు మా ఇంటికి కూడా వచ్చి ప్రార్థన చేయరా, మాకు కొత్త గింజలు వచ్చినాయి అన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థిస్తే వాళ్ళు ఒక 5 కిలోలు 100 రూపాయలు ఇచ్చారు. ఎంత వచ్చినాయి ఇప్పుడు? 10 కిలోల రైసు
అక్కడ నుంచి పెరగటమే తప్ప తరిగింది ఈరోజు లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాసుడైతే కలిగే ఉపయోగాలు అలా ఉంటాయి. నువ్వు వ్యసనాలకు దాసుడు అయ్యావా, దాసురాలు అయిపోయా. దేనికి దాసురాలు? నీ బతుకంతా అంతే. ఇక క్రీస్తుకు దాసుడు దాసురాలైన వాడు మహిమపరచబడబోతాడు. అద్భుతాలు రుచి చూస్తాడు. ఆశ్చర్యక్రియలు జరుగుతాయి వారి పట్ల. ప్రియ దేవుని పిల్లలారా, ఎంతో గొప్ప సేవ చేసిన మహాభక్తులు పేతురు, పౌలు ఉన్నారు మన ముందు. ఇప్పుడు పేతురు గురించి చెప్పా, పౌలు గురించి చెప్పాను, చదివించాను. యోధా గురించి చదివించాను. బల్లెలతో పొడవబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గం శిరచ్ఛేదనం చేయబడ్డారు, ఉరివేయబడ్డారు, సిలువలు వేయబడ్డారు మహాభక్తులు ఎందరో. శరీరానుసారంగా చూస్తే శ్రమ అనుభవించి సిలువ వేయబడి శిరచ్ఛేదనం చేయబడ్డారేమో, కానీ ఆత్మ చూస్తే మహిమ ప్రవేశం చేసింది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దాసులు నలగొట్టబడటానికి ఇష్టపడతారండి. దాసులు నలిగిపోవడానికి ఇష్టపడతారు. నలిగిపోయాం, కరిగిపోయాం, ఈరోజు వెలిగిపోతున్నాం. మేము కూడా గర్వంగా చెప్పగలనిది నా దేవుడిచ్చింది. చాలామంది తెలియదు, ఎక్కడెక్కడి నుంచో ఏదో వచ్చిందని అనుకుంటారు. నిజమే, నాకు వచ్చింది. ఎక్కడి నుంచో తెలుసా? మహిమ కలిగిన దేవుడు తన వాకిలి తెరిచినప్పుడల్లా నాకు కావాల్సింది ఇది వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా బలమైన విశ్వాసంతో ముందుకు వేయాలి దాసుడైన వాడు. పౌలు జీవితంలో ఎంతో దూరం, ఎంతో ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్నో ప్రాంతాలు తిరిగా. డబ్బులు ఎక్కడే? ఆహారం ఎక్కడిది? పిలిచిన వాడు సమస్తము చూచేవాడు. అది గుర్తుంచుకోవాలి మనం. పేతురు తిరిగాడు. కపెర్నహూములో ఆయన ఇల్లు ఈ రోజుకి ఉంది పేతురుది. రోమా ప్రాంతం అంతా తిరిగాడు. క్రీస్తు కోసం బలిదానమయ్యాడు. ఆ బలిదానం తన భార్యతో కలిసి తిరిగాడు. ఆయన గొప్పతనం ఏంటంటే ఒక విశ్వాసురాలైన భార్యతో కలిసి తిరిగాడు పేతురయ్య. తిరిగి బలిదానం అయిపోయాడు. అంటే దాసుడు తన శరీరాన్ని ఎంత మాత్రం ప్రేమించాడు. ఇక్కడ అర్థమవుతుందో లేదు మీకు? దేవునికి దాసులైన వారు వారి శరీరాలను ఎంత మాత్రము కూడా ప్రేమించరు. ఏం ప్రేమిస్తారంటే క్రీస్తును మాత్రమే ప్రేమిస్తారు. క్రీస్తు కొరకు తన ప్రాణం అర్పించడానికైనా సంసిద్ధులై ఉంటారు. కానీ దాసులు కాని వ్యక్తులు దానికి రివర్స్, వ్యతిరేకంగా ఉంటారు. ఎలా ఉంటారంటే తన దేహాన్ని తను కాపాడుకునే రీతిలో ఉంటారు. దేవుడు లేదు, ఏమీ లేదు. అవసరమైతే 41వ కీర్తనలో ఏం రాయబడిందో చూడండి. మొదటి వచనంలో మహాభక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు ఒక అద్భుతమైన సందేశాన్ని. ఈ ఉదయకాలం మన కొరకు సిద్ధపరిచిన వాక్యం అది. 41వ కీర్తన, దావీదు రాసిన 41వ కీర్తనలో మొదటి వచనాలు చదవండి. బుద్ధిహీనులు, భక్తి లేని వారు, లోకాన్ని ప్రేమించేవారు, దేవునికి దాసులుగా కాకుండా దేవునికి విరోధమైన వ్యక్తులు ఎలా ఉంటారో భక్తుడైన దావీదు అనుభవపూర్వకంగా ఈ వాక్యాన్ని రాశాడు. 41వ కీర్తన, 41వ కీర్తన చదవమా. సారీ 14వ కీర్తన మొదటి వచనం. 14వ కీర్తన మొదటి వచనం. 14 మొదటి వచనం చూడండి. కీర్తనల గ్రంథం. ఎవరంటారు? అంటే మనకుందా? బుద్ధి ఉందా? మనం ఏ సందర్భంలో అనలేదా దేవుడు లేడని? అసలు దేవుడే ఉంటే ఇవన్నీ జరుగుతాయా అనుకోలేదా మనం? ఏమంటే దేవుడు ఎక్కడండి ఇంకా అనలేదా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని రక్షించబడి నీతిమంతులుగా ముద్ర వేయబడి క్రీస్తు నామం మన నొసల మీద వేసుకున్న మనం ఎలా జీవిస్తున్నాం తెలుసా? చిన్న కష్టం వస్తే, చిన్న కన్నీళ్లు కార్చాల్సిన పరిస్థితి వస్తే, చిన్న బాధలు వస్తే, చిన్న సమస్యలు వస్తే, చిన్న సమస్యలకు, చిన్న వేదనలకు నలిగిపోలేని పరిస్థితుల్లో మనమంట దేవుడు ఎక్కడా అని. ఆ ఎక్కడా అనే వ్యక్తులు ఎవరో తెలుసా? బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు. చదవమా. తమ హృదయంలో అనుకొందరు. వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు నువ్వు చెడిపోయావో బాగుండావో అది నువ్వు పరిశీలన చేసుకోవాలి. నాకు సంబంధం లే. వాక్యం చెబుతుంది దేవుడు లేడు అని ఎవరంటారు? బుద్ధి లేనివాడు అంటాడు. బుద్ధి లేని వారు అంటారు.
అసలు దేవుడే లేకపోతే నువ్వు బతుకుంటావు ఈరోజు? నిన్న భయంకరమైన వర్షం మనందరికీ తెలుసు. గతంలో ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిక చేశాడు, ఎన్నోసార్లు హెచ్చరిక, జాగ్రత్త 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 అని. కానీ మనం అజాగ్రత్త 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 అంటున్నాం. టైటానిక్ షిప్ లో కూడా ప్రయాణం అయ్యేటప్పుడు ఆ షిప్ తయారు చేసినాడు గ్యారంటీ ఏం చేస్తాడు తెలుసా? దేవుడు కూడా దీన్ని ఏం చేయలేడు అన్నాడు అంట. ఏమన్నాడు? నేను ఎంత స్ట్రాంగ్ గా తయారు చేశానో దేవుడు కూడా దీన్ని ఏం చేయలేడంటే, అక్కడ సైరను ఆ ప్రమాదం రాబోయే ముందు అంటున్నారట, అయా ప్రమాదం వస్తుంది జాగ్రత్త జాగ్రత్త. బుద్ధిహీనుడా, నోర్మై ఏమంటున్నారు వీళ్ళు? బుద్ధిహీనుడా. ఎవరనుకుని తయారు చేసిందే? మేము తయారు చేసాం. మా తయారీదనం ఎంత గొప్ప తెలుసా, మా టాలెంట్ ఎంత, దేవుడు కూడా ఏం చేయలేడు అంటే వెళ్ళిపోయింది. మంచుకొండ గుద్దుకుని దెబ్బకు చచ్చారు, మునిగిపోయి. ఏమైపోయింది వాళ్ళ టాలెంట్? ఏమైపోయింది వాళ్ళ టాలెంట్? చచ్చి కూర్చున్న టాలెంట్ ఎక్కడికి మరణాన్ని తీసుకెళ్ళింది. నీ టాలెంట్ ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా? నువ్వు యేసుక్రీస్తు దాసురాలను దాసుడు అని చెప్తున్నావే, దొంగ, అబద్ధం, మోసం, వేషధారణ, ఇలాంటి క్రియలతో నువ్వు ఉండి బిడ్డ, నువ్వు ఎలా దేవుని మహిమపరచగలుగుతావు? అసలు దేవుని దాసులైన వారు ఏం చేస్తారు? ప్రకటన గ్రంథం 22:4 రాయబడిన మాట. ప్రకటన గ్రంథం 22:4 దేవుని దాసులైన వారు ఏం చేస్తారు చూడండి. 22:4 ప్రకటన గ్రంథం 22:4 ఆయన దాసులు ఏం చేస్తారండి? ఆయన దాసులైన వాళ్ళు మనం ఎప్పుడన్నా సేవించామా? ఆ తర్వాత ఆయన దాసులైన వాళ్ళు ఏం చేస్తారు? మన పని ఏం చేయాలి ఇప్పుడు? నిజంగా మేము బాప్తిసం తీసుకున్నాం, మరికొద్ది నిమిషాల్లో ఆయన శరీరాన్ని, రక్తాన్ని భుజించబోతున్నాం. సో ఆయనకు మేము దాసులం కాబట్టి, దాసులం కాబట్టి ఆయన మేము సేవించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఘనమైన మహా గొప్ప దేవుని నామాన్ని మహిమపరచాలి మనం. ఎందుకంటే ఆయనకు మనం దాసులమై ఉన్నాం కనుక, ఆయనకు మనం దాసురాలై ఉన్నాం కనుక ఏం చేయాలి? మనం సేవించాలి. మహాభక్తుడైనటువంటి యెహోషువ ఒక మాట, అద్భుతమైన మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యెహోషువ ఏమన్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఏమన్నాడంటే, నేను నా ఇంటి వారు యెహోవాను, నువ్వు నీ ఇంటి వారు దెయ్యాలను. అది చేశారు కదా, చేయట్లేదా? పిల్లోడికి జ్వరం వస్తే తాయిత్తు, ఆ తాయిత్తు నీ మెడకేసి ఉరి తీయాల అంటే మెడకు సరిపోదు కదా అయ్యగారు అంటారా? తాయిత్తులు ఇత్తులు ఎందుకు నీకు? అసలైన నీ దగ్గర లేడా? అంటే నువ్వు కొసలను నమ్మావు. నువ్వు నమ్మిన దేవుడు ఎలా అంటాడు? మహాశక్తిమంతుడమ్మా, మహాశక్తిమంతుడు. ఆయన నమ్ముకున్న వారు భూమిని తల్లకిందులు చేస్తారు తెలుసా? భూమిని తల్లకిందులు చేసేవాళ్ళు వచ్చారని భయపడ్డారు ఒకనొక కాలంలో. అపొస్తలుల కాలంలో కొన్ని ప్రాంతాలు వారు పర్యటన చేసినప్పుడు, వామ్మో వీళ్ళు భూమి ఆకాశాలను తల్లకిందులు చేసేవారిలాగా ఉన్నారే అని భయపడిపోయారు. భూమి ఆకాశం కాదు, ఆ ఇంట్లో వస్తూ ఇంట్లోకి ఎట్టొచ్చిద్దా అని ఆలోచన చేసే పరిస్థితిలో ఉన్నాం మనం. వాళ్ళు ఎలా పాడైతే మనం ఎలా వర్ధిల్లుతామనే పరిస్థితి మనది. భూమి ఆకాశాలను తల్లకిందులు చేసే మహాశక్తిమంతులుగా మార్చబడ్డారు మనుషులు అని అంటే కారణం ఒకటి, వారు దేవుణ్ణి సేవించేవారు, దయ్యాలను కాదు, మనుషులు కాదు వారు సేవించేది. మహాశక్తిమంతుడైన దేవాది దేవుణ్ణి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త అయిన మహా గొప్ప దేవుణ్ణి వారు సేవించే వ్యక్తులు ఉన్నారు కాబట్టి అంత శక్తిమంతులుగా మార్చబడ్డారు. మరి నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? ఎందుకు ఆ శక్తి నీలో, ఆ శక్తి ప్రభావం నీలో లేకుండా పోయింది అంటే నీలో ఉన్న లోపాలే కారణం. దానికి ఎన్ని రకాల లోపాలు ఉంటే కళ్ళు మూసుకొని ఒక్కసారి ధ్యానం చేయండి. పోయిన వారం కూడా చెప్పా, మన దగ్గర ఉన్న లోపాలు ఎన్ని ఉండే అలా ధ్యానం చేస్తే అర్థమైపోయింది. ఇక్కడ ఎవరు కూడా ఎవరినెవరు అనాల్సిన పనిలే, మనల్ని మనం సరి చేసుకుంటే చాలు. ఎందుకంటే క్రీస్తు యేసుకు దాసులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. దేనికి పిలువబడ్డాం మనం? దాసులుగా, దాసురాలుగా. అంటే ఈ దాసులు, దాసురాలు అనబడిన వారు ఏం చేస్తారు?
ఒకటి, క్రీస్తు యేసు దాసుడుగా ఉండాలి అనుకున్నవాడు హృదయాన్ని శుద్ధీకరించుకుంటాడు. మొదట ఏం చేస్తాడండి? హృదయ శుద్ధీకరణ చేసుకుని, మొదటి మాట 5 చెప్పాను, 5 లేదు. మొదటి మాట హృదయ శుద్ధీకరణ ఉండాలి. ఏముండాలా? మరి మీలో ఉందా? రోమాపత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన మాట మనం చదువుదాం. ఒక్క మాట ఒకసారి 16-18 వచనాలు చదివితే అక్కడ రాయబడిన మాటలు ఏముంటాయి తెలుసా? మనం పాపానికి కాదు దాసులం అవ్వాల్సింది, క్రీస్తుకు దాసులం అవ్వాలి. చూడండి ఒక మాట, 6వ అధ్యాయం 16-18 వచనాలు. లోబట్టుకు దేనికి మిమ్మును, దేవుని కాదమ్మా, లోబట్టుకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగానే, పాపమునకే గాని నీతికి కానే. అరే, మీరు దేనికి అప్పచెప్పారంటే పాపానికి అప్పచెప్పారు. అది చచ్చిపోయింది, చావది. పాపమునకు దాసులమైతే చచ్చిపోతాం. అలా కాకుండా ఇంకొక మాట రాయబడింది చూడండి అక్కడ, నీతి నిమిత్తముగా విధేయతగా గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు. మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగించితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపములో నుండి నీతిలోనికి వచ్చాం. ఇప్పుడు ఎవరు దాసులు అవ్వాలి మనం? చూడండి, దేవుని దాసులు జ్ఞాపం చేసుకోవాలి. మొదట చెప్పండి, హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. 2, పాపాన్ని విడిచిపెట్టిన మనం నీతికి దాసులం అవ్వాలి. దేనికి దాసులం అవ్వాలా? ఎస్, వారు నీతికి దాసులు అవుతాం కాబట్టి నీతి క్రియలే చేస్తారు. 3వది మనం చూసినట్లయితే ఆయన్ని సేవిస్తామన్న ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. దాసులు అనబడిన వారు ఆయన్ని సేవిస్తారు. దాసులు అనబడిన వారి ముఖంపై, ఆ నుదుటిపై, ఆయన నామం ముద్ర వేయబడి ఉంటుంది. నొసల మీద ఏముండిద్దంటే మనకి దాసులమైతే దేవుని నామం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము? ఆయన నామం ఉంది కాబట్టి పరలోక పట్టణంలోనికి మనం ప్రవేశిస్తాం. ఆయన ముఖ దర్శనాన్ని కన్నులారా చూస్తాం. దేవుణ్ణి ఎవడు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండలేదు అని బైబిల్ చెప్తుంది. కానీ ఆయన దాసులు అనబడిన వారు దేవుణ్ణి చూస్తారు, ముఖ దర్శనం చేస్తారు. బట్ వారు ఎలా ఉండరు తెలుసా? ఆయన దాసులు అనబడిన వారు హృదయ శుద్ధి కలిగి ఉంటారు. పాపమునకు ఎంత మాత్రం లోబడరు, పవిత్రమైన కార్యాలు చేస్తారు. ఎలాంటి కార్యాలు చేస్తే అపోస్తలుడైన పౌలు గాని అపోస్తలుడైన పేతురు గాని వారు ఎలాంటి కార్యాలు చేశారంటే, ఒక మాట చెప్తా నేను. పేతురు లోకానుసారంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పిలువబడ్డారు. షార్ట్ కట్ మెసేజ్ చెప్తున్నాను. యేసుక్రీస్తు పిలువబడిన తర్వాత క్రీస్తు కోసం మరణించడానికి కూడా ఆయన సిద్ధపడి ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మార్లు చెరసాల పాలయ్యాడు. అనేక సార్లు జైలు పాలైన తర్వాత, అనేక సార్లు కొట్టబడిన తర్వాత, అనేక సార్లు తప్పించబడిన తర్వాత, అనేక సార్లు ఇరుకులు ఇబ్బందులు కలిగిన తర్వాత ఆయన నీరో చక్రవర్తి కాలములో సిలువ వేయబడి చనిపోయాడు. క్రీస్తు కొరకు బలిదానమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాసుడు నేను క్రీస్తుకే కానీ మనుషులకు దాసుడిని, నువ్వు నాకు లోబడు అన్నాడు. ప్రభువును వదిలిపెట్టి అన్నాడు నీరో చక్రవర్తి. అయ్యా చక్రవర్తి గారు, నేను యేసుక్రీస్తుకు దాసుడిని అయిపోయాను. ఇంకెంత మాత్రం ఎవ్వరికి నా మీద అధికారం లేదు. నేను ఎవరికి కూడా లోబడను. నువ్వు రాజునే ధిక్కరిస్తున్నావు కాబట్టి చంపివేయండి ఇతన్ని అన్నాడు. ఆయన అడ్డదిడ్డంగా, అంటే తల కిందకి కాళ్ళు పైకి వేలాడదీసి సిలువ వేశారు. దీంట్లో కూడా ఒక మర్మం ఉంది. తల కింద పెడితే కళ్ళు ఎటు చూస్తాయి? భూమిని చూస్తాయి, ఆకాశం చూస్తాయా? ఆకాశం చూస్తాయి. తల్ల కిందులుగా వేయండి అయ్యా, నన్ను చంపితే చంపారు కానీ నా ప్రభువులే నన్ను కూడా సిలువ ఆ విధంగా వేయకుండా నన్ను తల్లకిందులుగా వేయండి అన్నాడు. ఇలా తల్లకిందులుగా వేసినప్పుడు ఆయన కను దృష్టి పరలోకములో సింహాసనాసీనుడైన దేవాదేవుని వైపే చూస్తూ ఉన్నది.
అంటే ఆ ఊపిరి, ఆ ప్రాణం తన దేహముల నుంచి విడిచి బయటికి వెళ్ళేంత వరకు కూడా క్రీస్తుకే దాసుడిగా బ్రతికాడు. ఆయన వెళ్ళటం ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకములో ప్రవేశం దొరికింది. కారణం ఏంటి తెలుసా? ఆయన నొసటి మీద ఏం రాయబడి ఉంది? యేసు నామము నొసటి మీద ఇలా రాసి ఉన్నది. క్రీస్తు నామం నొసటి మీద రాయబడి ఉన్నది కనుక పరలోక రాజ్యంలో ప్రవేశం దొరికింది. పరలోక రాజ్యంలో ప్రవేశం దొరికింది కాబట్టి ఆయన ఎవరిని చూశాడు? ముఖాముఖిగా మరలా చెప్పాలి. నూరున్న వాళ్ళు చెప్పండి. మరి నువ్వెవరిని చూస్తావు? విడవబడిన గుంపులో ఎవరుంటారు? ఎక్కడికి ఉంటారు తెలుసా? నిత్య నరకాగ్ని పాలవుతారు. ప్రియులరా, పాపమునకు దాసుడవా, దాసురాలవా, అపవిత్రమైన కార్యాలకు, అబద్ధాలకు, మోసాలకు, దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యానికి నువ్వు దాసుడు, దాసురాలు అయిపోతే నువ్వు నిత్య నరకాగ్ని పాలవక తప్పదు. దేవుని క్రమాన్ని ఏం పాటిస్తున్నావు నీవు? ఆల్ నైట్ వస్తున్నామా? లేదే. ఏం చేస్తున్నావు? ఆరాధనకు వస్తున్నామా? ఆదివారం లేదే. బుధవారం ఆరాధన వస్తున్నామా? లేదే. నువ్వు మరలా నీ నొసటి మీద ఏముందట? ఏముంది నీ నొసటి మీద చెప్పు. నువ్వు దేవుని క్రమాన్ని పాటించకపోతే, నువ్వు దేవుని సేవించకపోతే నీ నొసటి మీద ఏమవుతుందో చెప్పాలా? నిజం చెప్పండి, అబద్ధం అవుతుంది. నిజంగా దేవుని క్రమాన్ని పాటించే వాళ్ళ నొసటి మీద ఏమవుతుంటుంది? ఎస్. ఇక అసలు డైరెక్ట్ యేసు ప్రభువుని డైరెక్ట్ చూడటమే కను. అరే క్రమం తప్పి నువ్వు అడుగులు వేస్తే ఎలా ఉండిద్ది? నేను ఎప్పుడు కూడా నాలో నేను పశ్చాత్తాపడుతూ ఉంటా. ఏమని పశ్చాత్తాపడతాను తెలుసా? ప్రభువా, ఏంది నా పరిస్థితి? నువ్వు నాకు దూరం అయ్యావా? నేను నీకు దూరం అయ్యానా? నేను నీకు సమీపంగా ఉంటే ఒకసారి నీవు నాతో మాట్లాడయ్యా. నేను నీకు సమీపంగా ఉంటే అయ్యా ఒక్కసారి నీవు నాకు ఒక పాటన్నా ఇవ్వయ్యా అని అడుగుతా నేను. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు అలానే పాటించాడు. ఈ 2 వారాల నుంచి అడుగుతుంటే చాలా సంతోషం వేసింది ఆ పాట, ఆ ధ్యానం చేస్తున్నప్పుడు. థ్యాంక్ గాడ్ అని. అంటే రిప్లై రాకపోతే మనం దేవునికి, మరి నీకు రిప్లై రావట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు బాగా దగ్గరగా ఉండవని అర్థం కదా. రిప్లై లేదంటే సప్లై లేదని, సప్లై లేదంటే దీపం ఆరిపోయిందని. కరెంట్ సప్లై ఉంటే లైట్లు వెలుగుతాయి, కరెంట్ లేకపోతే నీ బాడీలో. నేను చాలా సందర్భాల్లో నేను పరీక్ష చేసుకుంటూ ఉంటాను. చాలా నీరసంగా ఉండిద్ది, కానీ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అట్లా స్నానం చేసి బట్టలు వేసుకోగాని ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది. మళ్ళా ఎప్పుడన్నా బాగా టైట్ షెడ్యూల్ తిరిగి అలసిపోయిన తర్వాత ఒక్క పావు గంట అలా పడుకొని లెగిస్తే చాలు, కళ్ళు మూసుకొని లెగిస్తే చాలు, మళ్ళా రీఛార్జ్ అయిపోయింది బాడీ. ఎందుకని చెప్పండి? మనకు నొప్పులుంటే ఆ రోజల్లా నొప్పులే, పడకేక మనకి. మరి మాకట్లే లేదు. అంటే మేము 18 సంవత్సరాల కుర్రోళ్ళం కదా, అంతేనా? ఏందమ్మా ఇది? దేవునికి దాసులం ఉండమ్మా, మన ట్రీట్మెంట్ ఆయనే చేస్తాడు. నిజంగా చాలా అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. మనం నిజంగా క్రీస్తుకు దాసులమైతే మనము దేవునికి వ్యతిరేకమైన పని ఒక్కటి కూడా మనం చేయం. గుర్తుంచుకోండి, దేవునికి దాసులు కాకపోతేనే దేవునికి విరోధమైన పనులు మనం చేస్తాం. నేను చెప్పాను, మరొక్కసారి మీ అందరి కోసం నేను చెప్తున్నా, దేవునికి దాసులైన వారు మొదట హృదయాన్ని, రెండవది పాపాన్ని జోలికి వెళ్ళక నీతిమంతులుగా ఉండటానికి ఇష్టం. అంటే పాపాన్ని విడిచిపెడతారు, నీతికి దాసులు అవుతారు. మూడవది ఆయన సేవిస్తారు. నాలుగవది ఆయన సేవిస్తున్నారు కాబట్టి ఆయన మీ నుదుటి పైన ఆయన నామం రాయబడి ఉంటుంది. ఐదవది ఆయన ముఖ దర్శనాన్ని మీరు చూస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం స్పష్టంగా చదువుకోండి. దాంట్లో ఏముంటుందంటే, దేవా నీ సన్నిధిలో నివసించదగిన వాడు ఎవడు? ఎవరిని నివసిస్తారు?
నీ ముఖ దర్శనాన్ని ఎవరు చూస్తారు? నీతో కలిసి ఎవరు నడవగలుగుతారు? నీతో కలిసి ఎవరు జీవిస్తారు? అంటే ఇన్ని మాటలన్నిటికి కూడా ఒకే ఒక్క సమాధానం కీర్తన గ్రంథంలో భక్తుడైనటువంటి కీర్తనకారుడు రాశాడు. ఆ మాటలు టకీ 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 అని 1-2 చదువుతాం, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరు ఆయన దగ్గర నివాసం చేసేది? యథార్థమైన ప్రవర్తన కలిగి, మరొకసారి చదువుతున్నా, నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు. పొరుగువాని మీద ఎంతమంది నిందలు మోపుతారో తెలుసా? నీకు తెలిసింది కొంచెం అయితే, తెలియాల్సింది చాటభారతంలాగా ఉంటే నువ్వు అప్పుడే నిందేసేస్తావు. ఆయన సేవించేవారు, ఆయన స్తుతించేవారు, ఆయన ఆరాధించేవారు, ఆయనకు దాసులుగా ఉండవలసిన వారు యథార్థమైన ఒక ప్రవర్తన కలిగి ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారు. నీతిని అనుసరిస్తారు. ఎదుటి వారి మీద నిందలో మోపరు. మన బతుకంతా నిందలు మోపడమే. ఎంతమంది అలా ఉన్నారు నిందలు మోపేవారిగా? సరి చేసుకుందాం. నిజంగా క్రీస్తుకు దాసులుగా ఉందాం. క్రీస్తుకు మహిమకరంగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడానికి స్తోత్రాలు. కృపగల నా యేసు స్వామి, నీ కొందనాలు. ఈ వాక్యం విన్నదాన్ని బట్టి నీకు మేము దాసులుగా ఉండాలి కానీ పాపానికి కాదు ప్రభువా. నీతికి మేము దాసులుగా జీవించాలి, పరిశుద్ధతకు దాసులుగా జీవించాలి, యథార్థతకు దాసులుగా జీవించాలి. నీ ముఖ దర్శనం చేయాలి అంటే నిరంతరం సేవించే వారికి ఉండాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదమని మహాభక్తుడు యెహోషువ చెప్పిన ప్రకారం మేము నిన్ను సేవించే ధన్యతను దయచేయి. నిరంతరం నిత్యం మా నోట నీ కీర్తన ఉండాలా, నీ స్థుతి ఉండాలి ప్రభువా. నీ అర్పణ, నీ నామం బట్టి నీకు స్తుతి అర్పణ చేసే వ్యక్తులుగా మా నోట మీ స్తుతి అర్పణ గీతాన్ని ఉంచండి ప్రభువా. సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షించి అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ నిరంతరము సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్న బిడ్డలు నూతనమైన సబ్స్క్రైబర్స్ దీవించండి, నూతనమైన వ్యూవర్స్ దీవించండి. 30 దంతులుగా 60 దంతులు 100 దంతులుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి నీకు దాసులుగాను దాసురాలుగాను అయా ఇదిగో నీ ముఖ దర్శనం చేసే ధన్యతను దయచేయమని, పాపమునకే కాక నీతికి దాసులుగా బ్రతికే ధన్యతను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.